కర్నూలు జిల్లా ఆదోని రూరల్ పోలీసులు కూటమి సర్కార్ కనుసన్నల్లోనే పనిచేస్తున్నారు. ఆదోని వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీ నాగభూషణ్ రెడ్డి కిడ్నాప్ అయ్యి 4 రోజులు అవుతున్నా కేసు నమోదు చేయకుండా జాప్యం చేస్తున్నారు పోలీసులు. ఆదోని ఎంపీటీసీ అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో నాగభూషణ్ రెడ్డిని బీజేపీ నాయకులు కిడ్నాప్ చేశారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నా కనీసం స్పందించడం లేదు పోలీసులు. నాగభూషణ్ ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో తెలియక కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. ఒకసారి మా కరెస్పాండెంట్ లోకేష్తో మాట్లాడదాం ఇదే అంశంపై. లోకేష్, ఏం జరుగుతోంది, ఏం చెప్తున్నారు పోలీసులు? హరి, ఇప్పటిదాకా కూడా పోలీసులు అయితే స్పందించని పరిస్థితి అయితే కనపడుతుంది. ఎందుకంటే ఆదివారం రోజుల నుండి తమ భర్త కనపడటం లేదని భార్య ఫిర్యాదు చేసింది. అనారోగ్యంతో ఉన్న తండ్రి 4 రోజులు అవుతున్నా ఇప్పటిదాకా ఇంటికి రాలేదంటూ కూతురు కూడా ఈ యొక్క ఆదోని రూరల్ పోలీస్ స్టేషన్ లో నాగభూషణ్ రెడ్డి కనపడటం లేదు, అతన్ని కిడ్నాప్ చేసి ఉండొచ్చు అనే ఒక ఆలోచనతో వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులైతే ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే పోలీసులు అయితే ఇప్పటిదాకా కేసు నమోదు చేయలేని పరిస్థితి కనపడుతుంది. ఈ రోజు 11 గంటలకు ఈ యొక్క ఆదోని మండల ఎంపీపీ బడాయి దానమ్మపై అవిశ్వాస తీర్మానం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీలు ఫిర్యాదు చేయడంతో ఈ యొక్క అవిశ్వాస తీర్మానం అనేది కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా దీన్ని ఎట్లాగైనా వీక్ చేయడానికైనా ఒక ఉద్దేశంతోనే ఈ యొక్క బీజేపీ నాయకులు ఈ యొక్క నాగభూషణ్ రెడ్డిని కిడ్నాప్ చేసింటారనే ఆరోపణలు బలంగా ఉన్నప్పటికీ పోలీసులు ఏమాత్రం తేల్చలేని పరిస్థితి కనబడుతుంది. ఒక పక్క పూర్తి స్థాయిలో అవిశ్వాస తీర్మానం జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క బలం ఎక్కువగా ఉన్నప్పటికీ ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఈ యొక్క అవిశ్వాస తీర్మానం జరగకూడదనే ఉద్దేశంతోనే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎంపీటీసీలను ఇటువంటి కిడ్నాప్లకు పాల్పడుతున్నారంటూ వైఎస్ఆర్సీపీ నాయకులంతా ఆరోపిస్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం మీద ఒక వ్యక్తి 4 రోజుల నుండి కనపడకపోతే పూర్తి స్థాయిలో దాన్ని విచారణ చేసి కేసు నమోదు చేయాల్సిన పోలీసులు మాత్రం దాన్ని మాత్రం ఏమాత్రం సీరియస్ గా తీసుకోలేని పరిస్థితితో ఆ యొక్క కుటుంబ సభ్యులు కూడా ఆందోళన చెందుతున్నారు. హరి, ఆల్రైట్ లోకేష్.